హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. శ్వేత టెక్ మంత్ర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మంచి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను ఎప్పుడు చెప్పే విషయమే, ఎవరైతే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నానో ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ నుండి ఒక విషయం వైరల్ అవుతూ ఉంది. సో ఆల్రెడీ నేను తమిళలో మీరు చూసే ఉంటారు టాపిక్ ఏంటి అనేది. సో పేటిఎం అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అయింది. ఎందుకు అయింది, రీజన్ ఏంటి, సో పేటిఎంలో ఉన్న అమౌంట్ సేఫా కాదా అనే క్వశ్చన్ మార్క్ అందరి మైండ్లో ఉంది. సో అలాంటి వాటికి నేను సొల్యూషన్ చెప్పడానికి వచ్చేసాను. సో మెయిన్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ వాళ్ళు పేటిఎంని రిమూవ్ చేసేసారు. రీజన్ వచ్చేసి, సో మనకి ప్లే స్టోర్కి మనకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో వాటిని బ్రేక్ చేయడం వల్ల పేటిఎం ఎందుకు బ్రేక్ చేసింది అంటే, ప్రతి చిన్న అప్లికేషన్కి పేటిఎం యాక్సెస్ అనేది ఇస్తూ వచ్చింది. సో దానివల్ల అంటే లైక్ రమ్మీ, ప్లేయింగ్ గేమ్స్ అనే వాటికి కూడా పేటిఎం యాక్సెస్ ఇవ్వడం వల్ల గూగుల్ ప్లే స్టోర్కి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ని క్రాస్ అయింది. సో అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి పేటిఎం యాప్ని రిమూవ్ చేసేసారు. సో పేటిఎం యాప్ అనేది ఇండియన్ యాప్. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. మీ మనీ మాత్రం చాలా సేఫ్గా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో మీరు కంపల్సరీ పేటిఎం యాప్ని యూజ్ చేయొచ్చు. అండ్ మీ అకౌంట్లో ఉన్న అంటే పేటిఎంలో ఉన్న అమౌంట్ కూడా మీకు సేఫ్ జోనే. బట్ నేను చెప్తున్నాను 99% సేఫ్ జోన్, బట్ 1% చెప్పలేము. టిక్టాక్ ఎలా మనకి రిమూవ్ చేశారో మేబీ ఆప్షన్స్ ఉండొచ్చు. సో ఎందుకైనా మంచిది మీరు పేటిఎం నుంచి మీరు అకౌంట్కి కూడా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బట్ నా విషయానికి వచ్చేసరికి నేను చెప్తుంది ఏంటంటే 99% రిమూవ్ అవ్వదు. మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్లో మీకు యాప్ అనేది ఉంటుంది, మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు పేటిఎంని యూజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒకవేళ మీ పేటిఎంలో అమౌంట్ ఉంటే మాత్రం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలాంటి విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే, కొత్త టాపిక్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి నా ఛానల్ ఎలా ఉంది అనేది కూడా. సో మీకు ఎలాంటి టాపిక్స్ అయినా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దాని గురించి మంచి వీడియో కూడా నేను తీస్తాను. సో ఈరోజు టుడే టాపిక్ వచ్చేసి ఇదే అండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.